హాయ్ ఎవ్రీవన్! ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన టమాటా నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టమాటాలు నీటిలో వాష్ చేసుకొని పొడిగుడ్డతో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ప్రతి ఐటెం తడి లేకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమనే వరకు వేగించుకున్న తర్వాత వాటిని పౌడర్ చేసేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాంట్లో పీచు పిక్క తీసేయాలి. నేను అర కేజీ టమాటాలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ సరిపోతుంది. మీరు కేజీ తీసుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా చింతపండుని చాలా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి పేస్ట్ అంతటిని వేసేసుకొని, ఒక కప్పు నిండుగా కారం, మనం పొడి చేసుకున్న ఆవాలు, మెంతి పొడి, కప్పుకి అర కప్పు అయితే గనక ఉప్పు సరిపోతది. కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. తర్వాత ఆయిల్‌లో హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నిటిని వేసేసుకొని, పోపు అనేది మనకి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఫైనల్‌గా ఇంగువ వేసేసుకొని, మన పేస్ట్ చేసుకున్న పచ్చడినంతటిని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేయండి. పచ్చడి ఎక్కువ రోజులు